గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, విద్యార్థులకు ఎప్పుడు చెల్లిస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ పై పూర్తి వివరాలు తెలపండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. డీబీటీకి మారిన పాత బకాయిల నుంచి తప్పుకోలేరు, జీవో 7లోని నిబంధనపై సస్పెన్షన్ కొనసాగుతుంది, విద్యార్థుల నుంచి ఫీజుల వసూలుకు అనుమతిస్తూ విద్యార్థుల ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోబోమని వెల్లడి, తదుపరి విచారణ జూన్ 24కు వాయిదా, విద్యార్థుల నుంచి ఫీజుల వసూలుకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోబోమని వెల్లడి, తదుపరి విచారణ జూన్ 24కు వాయిదా, విద్యార్థులకు ఎప్పుడు చెల్లిస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ పై పూర్తి వివరాలు తెలపండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు డీబీటీపీకి మారిన పాత బకాయిల నుంచి తప్పుకోలేరని ఈ విధంగా ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో హైకోర్టు స్పందించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సకాలంలో పాత బకాయిలను ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు హైకోర్టు. మమత కంచుకోటలో కమలం, తమిళ జననాయకన్ విజయం. విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో 2 పెను సంచలనాలు. విధంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విధంగా ఫలితాలు నిన్న వెలువడినట్టుగా చూడొచ్చు 5 రాష్ట్రాల్లో. ఈ విధంగా తమిళనాడు ఇక్కడ వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగి ముఖ్యమంత్రిగా సీఎంగా కొనసాగిన స్టాలిన్, కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఈ విధంగా ఇప్పుడు అసెంబ్లీ ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయిండు. ఈ విధంగా పూర్తి స్థాయిలో ఓడిపోయినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మెజారిటీ స్థానంలో ఈ విధంగా సినీ నటుడు విజయ్ గెలుపొందినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 107 స్థానాల్లో విజయం సాధించినట్టుగా చూడొచ్చు. తమిళనాడులో ఈ విధంగా కొత్తగా పార్టీని స్థాపించి ఈ విధంగా అధికారం చేపట్టబోతున్నట్టుగా చూడొచ్చు తమిళనాడులో. అదేవిధంగా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మహిళలపై అత్యాచారాలు, అదేవిధంగా నిరుద్యోగత పెరగడం, అదేవిధంగా ఇక్కడ ఆర్థిక మాంద్యం, వివిధ కారణాల వల్ల ఇక్కడ మమతా బెనర్జీ ఓటమి పాలైనట్టుగా చూడొచ్చు. ఆమె కూడా అక్కడ ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయింది, ఓటమి పాలైనట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మహిళల పై అత్యాచారాలను అడ్డుకోలేకపోవడం, అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగత పెరగడం, అదేవిధంగా ఇక్కడ ఆర్థిక మాంద్యం, వివిధ కారణాల వల్ల ఈ విధంగా ఓటమి పాలైనట్టుగా చూడొచ్చు మమతా బెనర్జీ. ఈ విధంగా అస్సాం, పుదుచ్చేరి, కేరళంలో కూడా ఈ విధంగా నూతన ఫలితాలు వచ్చినట్టుగా చూడొచ్చు ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. జేఎంజీ యువత మహిళలు రచించిన విజయాలు, తమిళనాట అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే, డిఎంకేకు పరాభవం, అన్నా డిఎంకేకు 3వ స్థానం, ద్రవిడ సిద్ధాంతం స్థానంలోకి ప్రజాకర్షక మంత్రం, బెంగాల్లో మమతా బెనర్జీని చిత్తు చేసిన బీజేపీ, హిందూ ఏకత, ముస్లింలో చీలిక వ్యూహం సక్సెస్, దక్షిణ బెంగాల్లో కొన్ని చోట్ల బీజేపీకి ముస్లింల మద్దతు, ఉచిత వరాలతో కమలానికి ఓటెత్తిన మహిళలు, ఎమ్మెల్యే సీట్లలోనూ స్టాలిన్ మమత పరాజయం, 100 చోట్ల ఓట్ చోరీ, ఇది అనైతిక విజయం దీది, కేరళంలో ఎల్డీఎఫ్ కు దెబ్బ, యూడీఎఫ్ దే గెలుపు, అస్సాంలో హిమంత బిశ్వశర్మ హ్యాట్రిక్, పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీఏదే అధికారం, 3 ప్రధాన రాష్ట్రాల్లో అధికార పార్టీల ఓటమి. ఈ విధంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మోడీ బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఈ విధంగా బీజేపీ ఒంటరిగా అక్కడ పోటీ చేసి ఈ విధంగా అధికారంలోకి రాకపోతుంది మమతా బెనర్జీ పార్టీ పైన. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ అస్సాం, పుదుచ్చేరిలో మాత్రం కూటమిగా బీజేపీ అధికారంలో చేపట్టబోతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా కేరళంలో కాంగ్రెస్, ఇంకా తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ ఈ విధంగా అధికారంలోకి రాబోతున్నట్టుగా చూడొచ్చు. పార్టీ గెలుపు తర్వాత కార్యకర్తలకు అభివాదం చేస్తున్న విజయ్, సైలెంట్ సెల్యూట్స్, టీవీకే సంచలన విజయంపై ఆ పార్టీ అధినేత విజయ్ స్పందించలేదు. ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు కానీ, ఫలితాలు వెలువడ్డాక కానీ ఆయన మీడియాతో మాట్లాడలేదు. ఆయన తండ్రి ఎన్ఏ చంద్రశేఖర్ మాత్రమే మాట్లాడారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ గెలిచిన విజయ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ధృవపత్రం తీసుకోవడానికి పెరంబూర్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ లోపలకు వెళ్లారు. ఆ తర్వాత తన తండ్రి ఇంటికి చేరుకొని బాల్కనీ నుంచి కింద ఉన్న టీవీకే కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ విధంగా మీడియా సమావేశంలో మాత్రం మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా విజయ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఈ విధంగా మీడియా సమావేశంలో పాల్గొనలేదు. ఈ విధంగా 2 స్థానాల్లో పోటీ చేసిన విజయ్ ఈ విధంగా 2 స్థానాల్లో గెలుపొందినట్టుగా చూడొచ్చు. అదేవిధంగా ఎన్నికల సంఘం నుంచి గెలిచిన ఎమ్మెల్యే పత్రం తీసుకుని అదేవిధంగా ఆయన తల్లిదండ్రులు ఉన్న నివాసానికి వెళ్ళినట్టుగా చూడొచ్చు. అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించినట్టుగా ఇక్కడ చూడొచ్చు మన వార్త.
గంగోత్రి నుంచి గంగాసాగర్ దాకా దేశంలో ప్రతి చోట కమలం వికసిస్తుంది. గంగామాత ప్రవహిస్తున్న ప్రతి చోట బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సుపరిపాలన రాజకీయాలు ఘన విజయం సాధించాయి. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. వారి కలల్ని ఆకాంక్షలను నెరవేరుస్తాం. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తమిళనాడు కేరళలో విజయం సాధించిన పార్టీలకు అభినందనలు. ఆ రాష్ట్రాల అభివృద్ధికి మా సహకారం కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ. గంగోత్రి నుంచి గంగాసాగర్ దాకా దేశంలో ప్రతి చోట కమలం వికసిస్తుంది. గంగామాత ప్రవహిస్తున్న ప్రతి చోట బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గంగా నది ప్రవహిస్తున్న ప్రతి చోట బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ విధంగా బీజేపీ సుపరిపాలన రాజకీయాలు ఘన విజయం సాధించాయి. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. వారి కలల్ని ఆకాంక్షలను నెరవేరుస్తాం. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తమిళనాడు కేరళలో విజయం సాధించిన పార్టీలకు సహకారం అందిస్తామన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ మీడియా సమావేశంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన సినిమాల్లో మాస్టర్, అభిమానులకు ఖుషి చేశారు. తన నటనతో అదిరించి గురు అనిపించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెడుతూనే విజిల్ వేశాడు. అరంగేట్రంతోనే ద్రవిడ పార్టీలకు మట్టి కనిపించి బేస్ట్ అనిపించుకున్నారు. అభిమానులకే కాదు తమిళ ప్రజలకే జన నాయకన్ గా మారాడు. తమిళ నాట కొత్త చరిత్ర లిఖిస్తూ రేపో మాపో సర్కారు ఏర్పాటు చేయనున్నారు. ఆయనే తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి దళపతి విజయ్. నిజంగా సినిమాల్లో కూడా కింది స్థాయి నుంచి ఆయన అరంగేట్రం చేసినప్పుడు మొదటగా ఎన్నో అనుమానాలు ఉంటే విజయ్ ఒక హీరో అవుతాడా, ఈయనకు అంత సీన్ ఉందా అన్నట్టుగా అక్కడ ప్రజలు అనుకున్నారు. అదేవిధంగా సినీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన చూసి చేసినట్టుగా హాస్యాస్పదంగా చూసిన పరిస్థితి. అదేవిధంగా అక్కడి నుంచి మొదలుకొని ఈ విధంగా టాప్ హీరోగా పెద్ద రజనీకాంత్, తమిళనాడులో ఉన్న రజనీకాంత్ తో ధీటుగా ఇక్కడ వాళ్ళని మించి కూడా విజయాలు సాధించినట్టుగా చూడొచ్చు ఇక్కడ చలనచిత్రం సినిమా రంగంలో. అదేవిధంగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన 2 సంవత్సరాల్లోనే అధికారం చేపట్టబోతున్నట్టుగా చూడొచ్చు విజయ్. అది ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట. దశాబ్దాల పాటు వాళ్లే అప్రతిహతంగా రాజ్యమేలారు. దశాబ్దం నరగా మమతా బెనర్జీకి కంచుకోటగా మారింది. ఆ సమయంలో పంచాయతీలోనైనా కాషాయ జెండా ఇక్కడ ఎగరడమే గగనమని అనుకున్నారంతా. కానీ కమ్యూనిస్టుల పతనం ఇక్కడ కాషాయానికి ఊపిరి పోసింది. 2016లో కేవలం 3 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు ఏకంగా 206 సీట్లతో సర్కారు ఏర్పాటుకు సిద్ధమైంది. తూర్పున కూడా కాషాయ యోగంతో కమలం విరిసింది. భారతదేశ రాజకీయ ఎన్నికల చరిత్రలో నిలిచిపోయే 2 సందర్భాలు ఇవి. సమగ్ర కథనాల లోపల పేజీలో విజయన్. ఈ విధంగా ఇక్కడ మమతా, స్టాలిన్, విజయన్ ముగ్గురు కూడా ఓటమి పాలైనట్టుగా చూడొచ్చు. ఈ విధంగా బీజేపీ పశ్చిమ బంగాల్లో 15 సంవత్సరాలుగా ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే సీఎం ముఖ్యమంత్రి కొనసాగారు. ఈ విధంగా మమతా బెనర్జీ పశ్చిమ బంగాల్లో ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు పూర్తిగా వ్యతిరేకించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్కడ మహిళలకు రక్షణ లేకపోవడం, అదేవిధంగా నిరుద్యోగత పెరగడం, ఆర్థికమైన ఈ విధంగా వివిధ కారణాల వల్ల రాష్ట్రాలను అప్పుల పాలు, ఈ విధంగా పథకాలు రైతులకు కావాల్సిన ఈ విధంగా అనేక సదుపాయాలు కూడా సమకూర్చకపోవడం, ఈ విధంగా అన్ని విధాలుగా ప్రజలు ఆమెను వ్యతిరేకించినట్టుగా చూడవచ్చు. ప్రజలకు ఇక్కడ మొత్తం మీద ఇక్కడ బీజేపీ అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుచుకున్న గత అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు 206 స్థానాల్లో బీజేపీ స్వతంత్రంగా ఈ విధంగా ఇక్కడ కూటమి కాకుండా ఈ విధంగా బీజేపీ ప్రత్యేకంగా గెలిచినట్టుగా చూడొచ్చు. 206 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది ఈ విధంగా మమతా బెనర్జీ పైన ఈ విధంగా విజయం సాధించినట్టుగా చూడొచ్చు బీజేపీ. అక్కడ బీజేపీ అభ్యర్థి సీఎం కాబోతున్నట్టుగా చూడొచ్చు పశ్చిమ బెంగాల్. అదేవిధంగా ఇక్కడ తమిళనాడు, కేరళంలో కూడా ఈ విధంగా ఊహించని ఫలితాలు వచ్చినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఎప్పటి నుంచో కుటుంబాల నుంచి రాజకీయాలను నడిపిస్తూ ఉన్న పెద్ద పార్టీలు కూడా ఇప్పుడు పతనం పాలైనట్టుగా చూడొచ్చు. విజయ సారథులు సువేందు, హిమంత, సతీష్ ఈ విధంగా పుదుచ్చేరి, అస్సాం, కేరళం నాయకులు అధికారం చేపట్టబోతున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ నీపో మోనో విజయన్. కేరళ ప్రచారంలో రేవంత్ డైలాగ్ ప్రభావం చూపిందన్న కాంగ్రెస్ శ్రేణులు. ఈ విధంగా ఇక్కడ మొత్తం మీద కర్ణాటక, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన పథకాలనే ముఖ్యంగా విజయ్ కూడా ఈ విధంగా మహిళలకు అందరికీ 2500 ఇస్తూ, అదేవిధంగా రుణమాఫీ, ఈ విధంగా వడ్డీ లేని రుణాలు, వీరి కీలక పథకాలు, ఈ హామీల అమలు, ఈ విధంగా హామీలు అనేవి అక్కడ ప్రత్యేకంగా పనిచేసినాయి అన్నట్టుగా చూడొచ్చు. విజయ్ మీద ఉన్న అభిమానంతో ఈ విధంగా ఈ పథకాలు కూడా కలిసి వచ్చినాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. దళపతికి మద్దతు ఎవరు? తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 కూతవేటు దూరంలో ఆగిన టీవీకే. డిఎంకే, అన్నా డిఎంకేలతో కలవబోమన్న విజయ్. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిఎండికేల మద్దతు కోసం చర్చలు. నేడు స్పష్టత. విజయ్ త్రిషలకు సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ.
తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వచ్చిన త్రిష తర్వాత ఆమె విజయ్ ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ విధంగా ఇక్కడ దళపతికి మద్దతు ఎవరు విధంగా 107 స్థానాల్లో టీవీకే పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా ఇక్కడ ఈ సొంతంగా అధికారంలోకి రావాలంటే 118 సీట్లలో గెలుపొందాలి. ఈ విధంగా ఇంకా 10 సీట్లు అవసరం ఉన్నాయి. 10 సభ్యులు అవసరం కావాలి అధికారం చేపట్టడానికి గాను. ఆ 10 మందిని ఏ పార్టీ నుంచి ఇక్కడ తీసుకోవాలి, ఈ విధంగా ఎవరిని కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చర్చలు సాగుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అధికారం చేపట్టడానికి గాను టార్గెట్ తెలంగాణ ఇక పంజాబ్ కర్ణాటకల పైన బీజేపీ దృష్టి. 10న తెలంగాణలో మోడీ పర్యటన, 1000 కోట్ల ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం. త్వరలో కేంద్ర కేబినెట్ లో మార్పులు, 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యం. టార్గెట్ తెలంగాణ రాష్ట్రం. ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 2 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో అక్కడ ఆ రాష్ట్రాలను టార్గెట్ చేసుకొని బీజేపీ ఇక్కడ సిద్ధమవుతున్నట్టుగా చూడొచ్చు. అక్కడ కూడా అధికారం చేపట్టి మళ్ళీ కేంద్రంలో మనమే బీజేపీదే అధికారంలోకి వచ్చే విధంగా ఇక్కడ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ పంజాబ్ కర్ణాటకల పైన బీజేపీ దృష్టి. 10న తెలంగాణలో మోడీ పర్యటన, 1000 కోట్ల ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం. త్వరలో కేంద్ర కేబినెట్ లో మార్పులు. ఈ విధంగా ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ విధంగా 2 సంవత్సరాల్లో ఎక్కడైతే ఎన్నికల్లో ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు ఉన్నాయో అక్కడ దానికి రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఉండబోతుంది అన్నట్టుగా బీజేపీ భావిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ 2 సంవత్సరాల్లో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా చూడొచ్చు బీజేపీ పార్టీ. విద్యుత్ పై సిబిఐ దర్యాప్తు. ఛత్తీస్గఢ్ విద్యుత్ యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంపై విచారణ కోరతాం. లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం పైన సిబిఐ విచారణ కోసం ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ. ఈ నెల 26న భూముల విలువల సవరణ, 10% చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పాత విలువతో హిల్టులో భూ మార్పిడి. స్కిల్ వర్సిటీ కింద ఐటీఐలు, పాలిటెక్నిక్లు, కేబినెట్ లో నిర్ణయాలు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా విద్యుత్ పై సిబిఐ విచారణ. విధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విధంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగిన సిబిఐ విద్యుత్ శాఖ పైన కూడా గత ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్ శాఖపై కూడా విధంగా దానిపై కూడా సిబిఐ విచారణ చేపడతామన్నట్టుగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా అదేవిధంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంపై విచారణ కోరతాం. లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం పైన సిబిఐ విచారణ కోసం ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ. ఈ నెల 26న భూముల విలువల సవరణ, 10% చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పాత విలువతో హిల్టులో భూ మార్పిడి. స్కిల్ వర్సిటీ కిందకు ఐటీఐలు, పాలిటెక్నిక్లు. కేబినెట్ లో నిర్ణయాలు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా కేబినెట్ సమావేశంలో ఈ విధంగా మంత్రి పొంగిలేటి ఈ విధంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణ కోరతాం, అదేవిధంగా విద్యుత్ శాఖపై కూడా ఈ విధంగా యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో కూడా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశాలను కూడా సిబిఐ విచారణ చేపడతా విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నట్టుగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ నెల 26న భూముల విలువల సవరణ, 10% చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పాత విలువతో హిల్టులో భూ మార్పిడి. హిల్ట్ విధంగా ఏదైతే పరిశ్రమల తరలింపు జరిగిన సందర్భంగా అక్కడ భూముల విషయంలో మాట్లాడినట్టుగా చూడొచ్చు. పాత విలువతో హిల్టులో భూ మార్పిడి. స్కిల్ వర్సిటీ కిందకు ఐటీఐలు, పాలిటెక్నిక్లు. కేబినెట్ లో నిర్ణయాలు చర్చించినట్టుగా చూడొచ్చు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు కాళేశ్వరం బ్యారేజ్లపై సిబిఐ విచారణకు పట్టుబట్టాలని, ఈ నెల 28 నుంచి భూముల మార్కెట్ విలువలను సవరించాలని, మదర్ డైరీని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించాలని, సబ్ స్టేషన్ల వద్ద సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అనే నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం తీర్మానాలను సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మీడియాకు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లపై విచారణ వేగవంతం చేయాలని సిబిఐని కోరుతూ ప్రభుత్వం తరపున కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2వ పంటకు విద్యుత్పై సిబిఐ దర్యాప్తు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వంపై సిబిఐ విచారణ చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన
ఏదైతే అవకతవకలు జరిగిన అంశంపై ఈ విధంగా వాటిపై ఈ నివేదిక ఆధారంగానే సిబిఐ విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో రాజ్యవరంలో ఈ విధంగా చర్చించినట్టుగా చూడొచ్చు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించినట్టుగా చూడొచ్చు. ఎస్ఎల్బిసి కాలువలో పడి ఇరిగేషన్ ఈఈ మృతే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి ప్రమాదవశత్తు జారిపడ్డ సతీష్ చంద్ర ఈత రాకపోవడంతో దుర్మరణం. నల్గొండ జిల్లా చందనపల్లిలో ఘటన. విధంగా ఎస్ఎల్బిసి కాలువలో పడి ఇరిగేషన్ ఈఈ మృతి చెందినట్టుగా చూడొచ్చు. విధంగా ఈ పరిశీలనకు వెళ్లి అక్కడ కాలుజారి కాలువలో పడిపోయి అతనికి ఈత రాకపోవడంతో మృతి చెందినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇరిగేషన్ ఈఈ నల్గొండ జిల్లా చందనపల్లిలో జరిగింది ఈ ఘటన అన్నట్టుగా చూడొచ్చు. జస్టిస్ మదన్ బి లోకూర్ ఈ విధంగా విద్యుత్ శాఖపై ఈ విధంగా జస్టిస్ మదన్ బి లోకూర్ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం విధంగా విద్యుత్ శాఖ పైన గత ప్రభుత్వం చేపట్టిన ప్లాంట్ల నిర్మాణం పైన విద్యుత్ కొనుగోళ్ల పైన విచారణ జరిపించే విధంగా ఇక్కడ కార్యాచరణ రూపొందించబోతున్నట్టుగా చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వం. ఈ విధంగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.